బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేరళ నర్స్ నిమిష ఉరిశిక్ష కేసు అయితే దీంట్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే రాబోయే 24 గంటల లోపల నిమిషకు ఉరిశిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నించింది. అంటే ఆ ఉరిశిక్షను ఆపేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ఇప్పటికే యమన్ కోర్ట్ నిమిషకు ఉరిశిక్ష వేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. సో మరో 24 గంటల్లో కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉంది. అంటే రేపు నిమిషకు ఉరిశిక్ష విధించే అవకాశం ఉంది. సో దీంతో కేరళ నర్స్ నిమిష ఉరిశిక్ష కేసుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మత గురులతో మధ్యవర్తిత్వం వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అబూబకర్ ముస్లియార్ను రంగంలోకి దింపేందుకు కూడా కృషి చేస్తున్నారు నిమిష ఫ్యామిలీ మెంబర్స్. అయితే ఉరిశిక్ష అమలుకు కేవలం ఇంకా 24 గంటలు మాత్రమే ఉంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు ముస్లిం మత పెద్ద అయిన గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అబూబకర్ ముస్లియార్ ఫోటోని కూడా మనం చూస్తున్నాము. అయితే ఆయన ద్వారా నిమిషకు విధించిన ఉరిశిక్ష ఏతో ఉందో అది అమలు కాకుండా చూసేందుకు కూడా యమన్ ప్రభుత్వంతో మాట్లాడేందుకు ఈయనను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఉరిశిక్ష అమలుకు కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉంది. సో ఇప్పటికే సుప్రీంకోర్టు ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నించింది. ఇప్పుడు ఏకంగా దానికి సంబంధించి కూడా న్యాయ నిపుణులు మాత్రం ఈ సమస్యకు పరిష్కారం బ్లడ్ మనీ మాత్రమే అంటూ కూడా బ్లడ్ మనీ సెటిల్మెంట్ ఒక్కటే పరిష్కారం అంటున్నారు న్యాయ నిపుణులు. అయితే క్షమాదానానికి ఒప్పుకునేలా బాధిత కుటుంబ సభ్యులతో కూడా మత గురులు ప్రయత్నిస్తున్నారు, చర్చలు జరుపుతున్నారు మత పెద్దలు. అయితే వ్యాపార భాగస్వామి హత్య కేసులో కేరళ నర్స్ నిమిషకు అక్కడి కోర్టు డెత్ పెనాల్టీ విధించింది. దానికి సంబంధించి కూడా ఉరిశిక్ష వేయొద్దంటూ కూడా ఇప్పటికే నిమిష కుటుంబ సభ్యులు కూడా వేడుకున్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నించింది. కానీ దీనికి సంబంధించి కేవలం బ్లడ్ మనీ మాత్రమే, అంటే ఎవరైతే వ్యక్తి చనిపోయాడో అతనికి నష్టపరిహారం కింద కొంత అమౌంట్ ఇస్తే దానికి ఆ బాధిత కుటుంబం ఒప్పుకుంటే అప్పుడు నిమిషకు ఉరిశిక్ష నుంచి తప్పించే దిశగా కూడా కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది. కానీ ఇప్పటికే దానికి వాళ్ళు అంగీకరించలేదు. సో దీంతో మత పెద్దలను రంగంలోకి దించి ఆఖరి ప్రయత్నంగా మత పెద్దలతో మాట్లాడి ఈ ఉరిశిక్షకు సంబంధించి క్షమాభిక్ష పెట్టే విధంగా కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కేరళ నర్స్ నిమిషకి సంబంధించిన ఉరిశిక్ష కేసు ఇప్పటికే తీవ్ర ఉత్కంఠం రేపుతోంది. అంటే ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వం ఇటు సుప్రీంకోర్టు కూడా చాలా ప్రయత్నాలు చేసింది. అయినా కూడా తనకు ఉరిశిక్ష ఖరారైంది. 24 గంటల లోపల ఖచ్చితంగా నిమిషకు ఉరిశిక్ష అమలు చేసే విధంగా కూడా ఉత్తర్వులు జారీ చేశారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఏకంగా మత పెద్దలను రంగంలోకి దించే ప్రయత్నం జరుగుతుంది. సో ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? కేరళ నర్స్ నిమిష ఉరిశిక్షపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. ఎంఎంలో గతంలో ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో కోర్టు ఆ ఉరిశిక్ష అమలు అనేది రేపు జరగబోతుంది. రేపే ఉరిశిక్ష అమలు చేయబోతుంది. ఉరిశిక్ష తప్పించేందుకు మత గురులతో మధ్యవర్తిత్వం అయితే నడుస్తుంది. గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అబూబకర్ ముస్లియార్ ను రంగంలోకి దింపేందుకు నిమిష ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తుంది. ఉరిశిక్షకు అమలు చేయడానికి మరో 24 గంటలే సమయం ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం ఇటు సుప్రీంకోర్టు రెండు కూడా చేతులు చేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల వైపు వారు ప్రయత్నాలు చేస్తున్నారు. బ్లడ్ మనీ సెటిల్మెంట్ ఒకటే పరిష్కారం అంటూ కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. క్షమాధానానికి ఒప్పుకునేలా బాధిత కుటుంబ సభ్యులతో చర్చలు జరిపేందుకు మత గురువులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు మత పెద్దలు చర్చలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. వ్యాపార భాగస్వామి హత్య కేసులో కేరళ నర్సు నిమిషకు జూలై 16న ఉరి తీయాలంటూ కూడా యమన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగానే మరొక 24 గంటల్లో ఉరిశిక్ష అమలు చేసేందుకు యమన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో భారత సుప్రీం కోర్టును నిమిష కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. తమ కూతురు నిమిషకు క్షమాభిక్ష పెట్టేలా భారత ప్రభుత్వం యమన్ ప్రభుత్వంతో దౌత్యపరమైన చర్చలు జరిపేందుకు ఆదేశించాలంటూ కూడా వారు అభ్యర్థించారు. అయితే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు వారు పిటిషన్ దాఖలు చేసినప్పటికీ యమన్తో దౌత్య సంబంధాలు లేవంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇక ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ పిటిషన్ పై ఇటు వాదనలు సుప్రీం ధర్మాసనం ఉంది. కానీ ఎటువంటి వాదనలు విన్నప్పటికీ కూడా దౌత్య సంబంధాలు అనేవి యమన్తో మనకు లేవు అనేది ప్రధానంగా వారు చెప్పిన నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వం మరొక సుప్రీంకోర్టు కూడా
ఇరువైపుల నుంచి కూడా సహాయం అనేది నిమిష కుటుంబానికి అందే అవకాశం కనిపించడం లేదు. ఇక ఈ పిటిషన్ పైన సుప్రీంకోర్టు వాదనల నేపథ్యంలో తదుపరి విచారణ అనేది 18కి వాయిదా వేశారు. కానీ ఈలోపే దీనికి సంబంధించి ఉరిశిక్ష నిమిషకు అమలు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇరు వర్గాల అభిప్రాయాలు తదుపరి విచారణలో కోర్టుకు తెలియజేయాలంటూ కూడా జస్టిస్ సందీప్ మెహతా తెలియజేశారు. ఇక ఈలోపు నిమిష ప్రాణాలు కోల్పోతే అది అత్యంత విచారణకరమని కూడా జస్టిస్ సందీప్ మెహతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కూడా నిన్న విచారణ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ కేసులో ఇప్పటికే కేంద్రానికి కేరళ సీఎం పినరయ్ విజయన్ కూడా లేఖ రాశారు. క్షమాభిక్ష పెట్టేలా చర్యలు తీసుకోవాలని కూడా పినరయ్ విజయన్ కోరినట్టు కూడా తెలుస్తోంది. ఇక మృతుడు మొహదీ కుటుంబానికి 8.6 కోట్లు ఇచ్చేందుకు నిమిష కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. యమన్ చట్టం ప్రకారం బ్లడ్ మనీ సెటిల్మెంట్ కు బాధిత కుటుంబం అంగీకరిస్తే ఉరిశిక్ష రద్దయ్యే అవకాశం లేకపోలేదు అనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. లేని పక్షంలో యమన్ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రేపు నిమిషకు ఉరిశిక్ష అమలయ్యే అవకాశం కనిపిస్తోంది. రానున్న 24 గంటల్లో ఏం జరగబోతుంది అనే దానిపై మాత్రం ఇటు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ నిమిష కేసుకు సంబంధించి ఏదైతే వ్యాపార భాగస్వామి తనను ఇబ్బందులకు గురి చేయడం ద్వారా తన పాస్పోర్ట్ తన దగ్గర పెట్టుకుని తనను అనేక ఇబ్బందులకు గురి చేశారు, అందుకని ఈ విధంగా చేయాల్సి వచ్చింది అనేది నిమిష చెప్పినట్టుగా తెలుస్తోంది. కానీ దీన్ని క్షమాభిక్ష కింద పెట్టి తనకు ఉరిశిక్ష నుంచి తప్పించాలనేది కుటుంబ సభ్యులు అభ్యర్థిస్తున్నారు. మతగురుల ద్వారా అక్కడ ఎవరైతే బాధిత కుటుంబం ఉందో ఆ కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడ మొత్తం సెటిల్మెంట్ చేసుకునే విధంగా కూడా కుటుంబ సభ్యులు అంగీకరిస్తే తప్ప ఈ కేసు నుంచి బయటపడే అవకాశం లేదు. అక్కడున్న చట్టాల ప్రకారం బ్లడ్ మనీ సెటిల్మెంట్ కు అంగీకరిస్తే దాదాపు 8 కోట్లకు పైగా కూడా నిమిష కుటుంబ సభ్యులు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. ఒకవేళ వాళ్ళు అంగీకరిస్తే డబ్బు చెల్లించని నేపథ్యంలో ఈ ఉరిశిక్ష నుంచి నిమిష బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఏం జరగబోతోంది అనేది కూడా వేచి మరో 20 గంటల మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఇటు నిమిష కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు మత గురువులతో సంప్రదింపులు జరుపుతున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఫైనల్ గా అక్కడున్న చట్టాల ప్రకారం నష్టపరిహారం బ్లడ్ మనీ ఏదైతే నష్టపరిహారం ఉందో దాని ప్రకారం వారికి సెటిల్మెంట్ కు వెళ్తే కనుక ఆ సెటిల్మెంట్ ప్రకారం డబ్బులు చెల్లించి ఉరిశిక్ష నుంచి బయటపడే విధంగా చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ. కేరళ నర్స్ నిమిష అయితే దానికి సంబంధించి మరి రాబోయే 24 గంటల లోపల తనకు ఉరిశిక్ష విధించే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆ కేసు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా నిమిషకి విధించిన శిక్ష పడకూడదు, ఖచ్చితంగా క్షమాభిక్ష తనకు లభించాలంటూ కూడా చాలామంది కోరుకుంటున్నారు. అయితే కేరళ నర్స్ నిమిష ప్రియకు ఉరిశిక్ష పడింది. ఆమెను కాపాడడానికి కుటుంబం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. నిమిషను కాపాడే ప్రయత్నాలు భారతదేశం నుండి యమన్కు కొనసాగుతున్నాయి. అయితే కేరళ నివాసి నిమిష ప్రియ ఆశలు అడియాసలైనట్లు కనిపిస్తోంది. సుప్రీంకోర్టు విధించిన మరణశిక్ష నుండి ఆమెను కాపాడాలనే ఆశ కూడా సోమవారం ముగిసింది. యమన్లో మరణశిక్ష నుంచి నర్స్ నిమిషప్రియను కాపాడడానికి ప్రభుత్వం ప్రయత్నించినా కూడా అక్కడ పెద్దగా ఏమీ చేయలేమని కూడా కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే కేరళలో నివాసి అయిన నిమిషప్రియకు యమన్లో మరణశిక్ష విధించబడింది. జూలై 16న ఆమెను ఉరితీయనున్నారు. సో దీంతో ఆమె ప్రాణాలను కాపాడడానికి భారత ప్రభుత్వం, కుటుంబం, అదేవిధంగా వివిధ సంస్థలు వీలైనంతగా ప్రయత్నిస్తున్నాయి. ఇంతలో షరియా చట్టం ప్రకారం ధనాన్ని ద్వారా మృతురాలి కుటుంబం నుండి క్షమాపణ పొందాలనే ఆశ ఇప్పుడు చివరి ప్రయత్నంగా మిగిలిపోయింది. అయితే మృతురాలి కుటుంబం రక్తదానాన్ని అంగీకరిస్తే నిమిష ప్రియను మరణ ఉచ్చు నుంచి కాపాడొచ్చు. ప్రస్తుతం కుటుంబం, ప్రభుత్వం రక్తదానంతో ఈ విషయాన్ని ఎలాగైనా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాయి. సో ఇదే నేపథ్యంలో మత గురువుల ద్వారా కూడా మధ్యవర్తిత్వం వ్యవహరించి దానికి సంబంధించి కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ బాధిత కుటుంబంతో మాట్లాడి ఏదైతే బ్లడ్ మనీ ఉందో ఆ బ్లడ్ మనీ తీసుకునేలాగా కూడా వాళ్ళను ఒప్పించడానికి మత గురువులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. సో మత గురువులు వాళ్ళ కుటుంబంతో మాట్లాడి ఏదైతే బ్లడ్ మనీ ఏకంగా 8 కోట్ల రూపాయల వరకు కూడా సేకరించారు. ఆ 8 కోట్ల రూపాయలు ఇస్తాము, తనను క్షమించమని కూడా అడిగే విధంగా ఎవరైతే బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి నిమిషకు ఆ ఉరిశిక్ష నుంచి కూడా బయటపడేలా చేసేందుకు కూడా చివరి ప్రయత్నంలో ఇప్పుడు ఏకంగా మత గురువులను ఇందులో ఇన్వాల్వ్ చేశారు. అయితే రేపు జూలై 16న నిమిషకు
ఉరిశిక్ష ఖరారైంది. సో దీంతో ఏం జరగబోతుంది అనేది కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ వీళ్ళందరూ కలిసి కూడా చాలా వరకు ఫండ్స్ని కలెక్ట్ చేశారు. ఆ ఫండ్స్ ద్వారా ఆ మొత్తం అమౌంట్, అదేవిధంగా నిమిష పేరు మీద ఉన్న ఆస్తి, అదే రకంగా యమన్లో తన పేరు మీద ఉన్న డబ్బు, ఇదంతా కలిపి కూడా 8 కోట్ల రూపాయల వరకు బాధిత కుటుంబానికి బ్లడ్ మనీ రూపంలో ఇచ్చి ఆ ఉరిశిక్ష నుంచి ఉపశమనం పొందేలాగా కూడా తీవ్ర విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సో రేపటితో నిమిషకి సంబంధించిన ఉరిశిక్షకి సంబంధించి ఏం జరగబోతుందా అనే దానికి సంబంధించి కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.